డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఫస్ట్ లెసన్ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం. ఈ వీడియో వచ్చి ఖనిజ పోషణకు సంబంధించి సెకండ్ టాపిక్ ఆవశ్యక ఖనిజ మూలకాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆవశ్యక ఖనిజ మూలకాలు ఒక మొక్కకి ఏ ఖనిజ మూలకాలు అయితే అవసరమవుతాయో ఆ అవసరమయ్యే మూలకాల్ని మనం ఆవశ్యక ఖనిజ మూలకాలు అంటాం. ఇప్పటి వరకు దాదాపుగా 60 కంటే ఎక్కువ మూలకాలు దగ్గర 65 మూలకాలని మనం వివిధ మొక్కలలో కనుగొన్నాం. అంటే ఆ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఆ మొక్క పెరగడం కానీ తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం కానీ ఇలాంటి లక్షణాలన్నింటినీ అది చూపిస్తుందన్నమాట. కాబట్టి ఒక మొక్క పెరగాలన్నా విత్తనాలను ఏర్పరచాలన్నా వీటన్నిటికి ఏం కారణం? మూలకాలు అనేటివి కారణం. ఒకవేళ అవి లోపించినప్పుడు వాటిలలో ఏం కలుగుతాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆవశ్యకత నియమాలు. ఒక మొక్కకి ఎందుకు అవసరం మూలకాలు అనేటివి అంటే ఫస్ట్ జనరల్గా చూస్తే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడం వల్ల పెరుగుదల అనేది జరుగుతుంది. అలాగే ప్రత్యుత్పత్తి అనేది కూడా జరుగుతుంది అనమాట. పెరుగుదల జరగడానికి కోసం ప్రత్యుత్పత్తి జరగడం కోసం మూలకాలు అనేటివి అవసరం. ఒకవేళ ఈ మూలకాలు లోపించాయనుకోండి అంటే వాటిలో సరిగా ఉత్పత్తి అవ్వకపోతే ఆ మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోలేదు. ఎందుకు జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోలేదు? ఒక విత్తనం మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళీ విత్తనంగా ఏర్పడి భూమిని చేరాలి. అలా చేస్తేనే దాన్ని మనం కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటాం. ఇక్కడ ఈ మూలకాలు లోపించాయనుకోండి అవి విత్తనాలను ఏర్పరచలేవు. విత్తనాలను ఏర్పరచలేకపోతే తన జీవిత చక్రాన్ని కూడా అది పూర్తి చేసుకోలేదని అర్థం. అయితే ఈ మూలకం ఆవశ్యకత అనేది విశిష్టంగా ఉండాలి. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే ఉండాలి. వేరేది మనం రీప్లేస్ చేయలేమన్నమాట. ఈ మూలకం లేదు, వేరే ఈ ఎలిమెంట్ మనకి దొరకట్లేదు, ఇంకొక ఎలిమెంట్తో దాన్ని ఫిల్ చేద్దామా అంటే అది కుదరదు. దేని విశిష్టత దానికే ఉంటుందన్నమాట. లోపించిన మూలకం వల్ల కలిగే లోపాన్ని మనం వేరే ఒక మూలకాన్ని ఉపయోగించి సవరించలేము. అంటే మనం ఇప్పుడు ఏదైనా జింక్ తగ్గిందనుకోండి కాపర్ యాడ్ చేస్తే సరిపోదు, జింక్నే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏ మూలకం యొక్క విశిష్టత ఆ మూలకానికి ఉంటుంది. అయితే ఈ ఎలిమెంట్స్ అనేటివి ప్రత్యక్షంగా మొక్క జీవక్రియలో పాల్గొంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ అనే దాంట్లో గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారేటప్పుడు మెగ్నీషియం అయాన్స్ అనేవి ఉపయోగపడతాయి. అట్లా మనకి జీవక్రియలలో లైవ్లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఈ మూలకాల్ని మనం దేని ఆధారంగా 2 సమూహాలుగా విభజించవచ్చు అంటే అవి ఎంత మోతాదులో తీసుకుంటాయి అనే ఆధారంగా స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలని వీటిని విభజించవచ్చు అనమాట. ఇవి ఆవశ్యకత నియమాలు. ఆవశ్యకత నియమాలు అంటే ఎలిమెంట్స్ అనేవి పెరుగుదల సమర్థించుటకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఎలిమెంట్స్ తగ్గితే మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోలేదు. ఏ ఎలిమెంట్ యొక్క స్పెషాలిటీ అనేది ఆ ఎలిమెంట్కే ఉంటాయి. ఎలిమెంట్ అంటే ఖనిజ మూలకాలు వేరే వాటికి ఉండవన్నమాట, రీప్లేస్ చెయ్యలేము. అలాగే ఇవి ప్రత్యక్షంగా జీవక్రియలలో పాల్గొంటాయి. అయితే మొక్క పెరుగుదల జీవక్రియలకు కొన్ని మూలకాలు మాత్రమే అవసరం, మిగతావన్నీ అవసరం లేదు. పెరుగుదల ఇవి జరగాలంటే కొన్ని మాత్రమే సరిపోతాయి. అదే వాటి యొక్క మనకి లభించే మోతాదు ఆధారంగా స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలని వర్గీకరించవచ్చు. అసలు స్థూల పోషకాలు అంటే ఏంటి, సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి? ఒక మొక్క ఎక్కువ మోతాదులో ఉపయోగించుకుందనుకోండి దాన్ని మనం స్థూల పోషకాలు అని పిలుస్తాం. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవి స్థూల పోషకాలు. అలాగే నిర్మాణాత్మక మూలకాలు అంటే వీటి ద్వారానే మనకి గ్లూకోజ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6, అక్కడ CHO. వాటిని మనం నిర్మాణాత్మక మూలకాలని పిలుస్తాం. అయితే ఈ నిర్మాణాత్మక మూలకాలని మొక్కలు ఎక్కడి నుంచి గ్రహిస్తాయంటే వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి నుంచి గ్రహిస్తాయి. మిగిలిన స్థూల మూలకాలని మృత్తిక నుంచి ఖనిజ మూలకాలుగా శోషిస్తాయి. అంటే వాతావరణం నుంచి లభించేవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అవి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ నుంచి వస్తాయి. మిగిలిన స్థూల మూలకాలు ఏవైతే ఉన్నాయో అవి మట్టి నుంచి మొక్క పీల్చుకుంటుందన్నమాట. నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు. తక్కువ మోతాదులో మొక్కకు అవసరమయ్యే వాటిని మనం సూక్ష్మ పోషకాలు అంటాం. ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, మాల్బిడన్, క్లోరాన్, బోరాన్, నికెల్ ఇవన్నీ సూక్ష్మ పోషకాలు. మనకి ఆప్షన్ ఇచ్చి ఇది స్థూల పోషకమా సూక్ష్మ పోషకమా అని అడుగుతారు. కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అయితే ఉన్నత శ్రేణి మొక్కలకు అవసరమైన లాభదాయక మూలకాలు ఏంటి? స్థూల పోషకాలు చూసాం, సూక్ష్మ పోషకాలు చూసాం. ఇప్పుడు లాభదాయక మూలకాలు సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం ఇవి లాభదాయకం అన్నమాట. నెక్స్ట్ ఆవశ్యక మూలకాలు వాటి వైవిధ్య విధులను అనుసరించి 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు. ఈ ఎలిమెంట్స్ని 4 ప్రధాన సమూహకాలుగా వర్గీకరించారు.
ఫస్ట్ది ఏంటంటే కణాల నిర్మాణాత్మక మూలకాలు. ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నిర్మాణాత్మకంగా ఒక భాగాన్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అవి ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగున్నవి. అయితే మొక్కలలో శక్తి సంబంధ రసాయన పదార్థాల్లో భాగాలుగా ఉన్న ఆవశ్యక మూలకాలు ఏవి అంటే శక్తికి సంబంధించి ఉండేవి ఏవి? పత్రహరితంలో మెగ్నీషియం, ఏటీపీలో ఫాస్ఫరస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎంజైమ్లను ఉత్తేజపరిచే లేదా నిరోధపరిచే ఆవశ్యక మూలకాలు ఉంటాయి. అంటే ఎంజైమ్ యాక్టివిటీని పెంచే ఉంటాయి. ఇప్పుడు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారాలంటే హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఆ హెక్సోకైనేజ్ ఎంజైమ్ యాక్టివిటీ పెంచాలంటే మనకేం కావాలి? మ్యాంగనీస్ అనేది కావాలన్నమాట. కాబట్టి చూడండి, ఎగ్జాంపుల్ రైబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సినేజ్ అనేది పాస్పోఇనాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్లని ఉత్తేజపరిచే అంటే ఆ ఎంజైమ్ యాక్టివిటీని పెంచేవి ఏంటంటే మెగ్నీషియం అన్నమాట. నెక్స్ట్, కాంతి సంశ్లేషిత కార్బన్ స్థాపనలో ఆవశ్యకమైన ఎంజైమ్లు ఏంటి? రైబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్, పాస్పోఇనాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్. దీంట్లో మనకి C3 మొక్కలైతే రైబులోజ్ బిస్ఫాస్ఫేట్ని తీసుకుంటాయి, C4 మొక్కలైతే పాస్పోఇనాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ని తీసుకుంటాయి. అలాగే ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్కి యాక్టివేటర్ ఏంటంటే జింక్ అనమాట. నత్రజని జీవక్రియ సమయంలో నైట్రోజనేజ్ ఎంజైమ్ని ఉత్తేజపరిచేది ఏంటంటే ఎలిమెంట్ మాల్బిడినం. ఇలా మనకి ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? కణాల నిర్మాణాత్మక మూలకాలు ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. శక్తికి సంబంధించి అంటే శక్తి ఎక్కడ తయారవుతుంది? గ్లూకోజ్ అనేది పత్రహరితంలో. కాబట్టి పత్రహరితంలో మెగ్నీషియం, ఏటీపీలో ఫాస్ఫరస్ అనేది శక్తి సంబంధ రసాయన పదార్థాలు. అలాగే మనకి C3 మొక్కల్లో, C4 మొక్కల్లో కార్బన్ ఫిక్సేషన్ చేసేటప్పుడు మనకి మ్యాంగనీస్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్కి జింక్ అనేది యాక్టివేటర్గా పనిచేస్తుంది. తర్వాత నత్రజని జీవక్రియలో మాల్బిడినం. అలాగే కణంలోని ద్రవాభిసరణ శక్మాన్ని మార్చగలిగేవి ఆవశ్యక మూలకాలు. అలాగే స్టొమాటో ఓపెన్ క్లోజ్ విధానంలో ప్రధాన పాత్ర వహించేది ఈ పొటాషియమే. పొటాషియం అనేది ఒక ఎలిమెంట్, మినరల్ న్యూట్రియంట్ అనమాట ఇది. ఇలా మనం దీని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ దాంట్లో స్థూల మూలకాల, సూక్ష్మ పోషకాల అసలు పాత్ర ఎలా ఉంటుంది, అవి ఎందుకు ఉపయోగపడతాయి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. జనరల్గా ఆవశ్యక మూలకాలు నిర్వర్తించే విధులు ఏంటంటే మొక్కలలో కణత్వచాల పారగమ్యత, కణరసం ద్రవాభిసరణ క్రమత, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలు, ఎంజైమ్ క్రియాశీలత, ఇలాంటి వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క ఎలిమెంట్ గురించి మనకి స్థూల మూలకాలు, సూక్ష్మ పోషకాల గురించి డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. మీకు నోట్స్ కావాలంటే చూసేయండి. నేను బిట్స్ కమ్యూనిటీలో ట్యాబ్లో పెడుతూ ఉంటాను, మీరు చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది అర్థం కానట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి.